గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇది సెకండ్ క్లాస్ సంబంధించి మనకి మ్యాథమెటిక్స్లో వర్క్షీట్ అనేది వర్క్షీట్ నెంబరు 4, చాప్టర్ నెంబర్ 1, చాప్టర్ నేమ్ ఏమో నెంబర్స్ ఫ్రమ్ 1 to 20. ఫస్ట్ చాప్టర్ ఇది. వర్క్షీట్ నెంబర్ 4, క్లాస్ సెకండ్ మ్యాథమెటిక్స్ వర్క్షీట్స్ ఇవి. ఈ వర్క్షీట్స్ కంప్లీట్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కౌంట్ ద పిక్చర్స్, పుట్ టిక్ మార్క్ ఇన్ బాక్స్ దట్ ఆర్ మోర్ ఇన్ నెంబర్. ఎక్కడ ఎక్కువ నెంబర్ వస్తుందో దానికి టిక్ మార్క్ పెట్టమంటున్నాడు. ఇక్కడ చూడండి, బాల్స్ ఇవి మ్యాంగోస్. బాల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. కాబట్టి 10 ఇక్కడ రాశాను. ఇక్కడ మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 మ్యాంగోస్ ఉన్నాయి. ఇక్కడ మ్యాంగోస్ ఎక్కువ, బాల్స్ ఎక్కువ. బాల్స్ అనేది ఎక్కువ కాబట్టి దీనికి టిక్ మార్క్ పెట్టాలి. సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే, కౌంట్ ద పిక్చర్, పుట్ టిక్ మార్క్ ఇన్ స్క్వేర్ బాక్స్ దట్ ఆర్ లెస్ ఇన్ నెంబర్స్. లెస్ ఇన్ నెంబర్స్ అన్నాడు. ఇక్కడ లెస్ ఇన్ నెంబర్స్ అంటే తక్కువ ఉన్న నెంబరుకి టిక్ మార్క్ పెట్టమంటున్నాడు. ఇక్కడ కప్స్ ఉన్నాయి ఈ బాక్స్లో. ఈ బాక్స్లో మనకి యాపిల్స్ ఉన్నాయి. ఇక్కడ కప్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. చూడండి, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఇక్కడ కప్స్ ఏమో 8 రావడం జరిగింది. మరి యాపిల్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 యాపిల్స్ రావడం జరిగింది. అంటే ఈ 8 నెంబర్ని ఈ 5 నెంబర్ని కంపేర్ చేసినట్టయితే తక్కువ ఉన్న నెంబర్ ఏమవుతుంది? 5 అవుతుంది. కాబట్టి మన ఆన్సరు ఈ బాక్స్కి టిక్ పెట్టాలి. అంటే లెస్ ఇన్ నెంబర్, ఈ రెండింటిని కంపేర్ చేసినట్టయితే తక్కువ నెంబర్ ఏదవుతుంది? లెస్ ఇన్ నెంబర్ అంటే నెంబర్స్లో చిన్నది, ఈ రెండిట్లో చిన్నది ఏది? 5. కాబట్టి దీనికి టిక్ మార్క్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ద బిగ్గర్ నెంబర్ అండ్ డ్రా ఏ సర్కిల్ అరౌండ్ ఇట్. ఇక్కడ మనకి మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 5 క్వశ్చన్స్లో మనకి ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాగా ఒక్కొక్క రోలో 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 18 ఉంది. ఈ రెండిట్లో ఏం చేయమంటున్నాడు? బిగ్గర్ నెంబర్కి సర్కిల్ చేయమంటున్నాడు. ఈ 12 ఇది 18 అనేది బిగ్గర్ నెంబర్ కాదు, 18 నెంబర్కి సర్కిల్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ రోలో చూడండి, సెకండ్ ప్రాబ్లం. 18 16 చిన్నది, 18 అనేది బిగ్గర్ నెంబర్ కాబట్టి 18కి రౌండప్ చేయడం జరిగింది. 11 3 కంటే 11 అనేది బిగ్గర్ నెంబర్ కాబట్టి 11 నెంబర్కి రౌండప్ చేయడం జరిగింది. 10 అండ్ 20, ఈ 20ని 12ని కంపేర్ చేసినట్టయితే 10 కంటే 20 అనేది బిగ్గర్ నెంబర్ కాబట్టి బిగ్గర్ నెంబర్స్కి మాత్రమే సర్కిల్ చేయమంటున్నాడు. ఈ 5 ఈ 14ని కంపేర్ చేసినట్టయితే 14 నెంబర్ అనేది బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి ఈ రెండింటిని కంపేర్ చేస్తే 14 పెద్దది కాబట్టి బిగ్గర్ నెంబర్ కాబట్టి దాన్ని సర్కిల్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. రైట్ ద స్మాలెస్ట్ నెంబర్ అని అన్నాడు. ఇక్కడ ఈ రోలో మనకి 3 ఇచ్చాడు, 8 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 10 ఇచ్చాడు. 4 నెంబర్స్ ఇచ్చాడు. ఈ 4 నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ని మాత్రమే యారోకి ఆపోజిట్లో ఉన్న ఈ బాక్స్లో రాయమంటున్నాడు. ఇందులో స్మాలెస్ట్ వన్ ఏంటి? 2 కాబట్టి ఆ 2ని ఈ ఎదురుగా ఉన్న బాక్స్లో ఇక్కడ రాయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి? 14 12 19 11 ఇచ్చాడు. ఈ 4గింట్లో స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 11. సో ఇక్కడ ఆన్సర్ అనేది 11 రాయాలి. చూడండి, ఇక్కడ 5 9 11 20 ఇచ్చాడు. ఇప్పుడు ఈ 4గింట్లో 5 అనేది చిన్నది కాబట్టి ఈ 5ని ఇక్కడ బాక్స్లో రాసుకోవాలి. నెక్స్ట్ 19 7 18 17, వీటన్నిటిలో చిన్నది ఏది? స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 7. సో ఇక్కడ మనము 7 రాయాలి. ఈ 20 ఈ 17 ఈ 18 19 ఈ 4గింట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 17. సో ఇక్కడ ఆన్సర్ అనేది 17 రాయాలి. ఓకేనా? ఇక్కడ మీరు రౌండప్ చేయవసరం లేదు, నేను రౌండప్ చేయడం జరిగింది. ఓకే,
5th క్వశ్చన్ చూడండి. రైట్ ద బిగ్గెస్ట్ నెంబర్ అని అన్నాడు. ఈ రోలో మనకి 4 నెంబర్స్ ఉన్నాయి, 3, 8, 2, 10. బిగ్గెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్ 10 అవుతుంది. ఆ 10ని ఇక్కడ బిగ్గెస్ట్ నెంబరు ఈ యారోకి ఎదురుగా ఉన్న ఈ బాక్స్లో 10 ఫిల్ చేయాలి. ఈ రోలో మనకి 14, 12, 19, 11 ఇచ్చాడు. వీటిలో బిగ్గెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 19 అవుతుంది. కాబట్టి ఆ 19 ఇక్కడ ఫిల్ చేయాలి. అదేవిధంగా 3rd క్వశ్చన్ చూడండి. 5, 9, 11, 20. ఈ 4 20 అనేది బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి 20 ఇక్కడ రాయడం జరుగుతుంది. ఇక్కడ 19, 7, 18, 17 ఇచ్చాడు. ఈ 4 బిగ్గెస్ట్ వన్ 19 కాబట్టి ఆ 19 ఇక్కడ రాసుకోవాలి. ఈ 20, ఈ 19, 18, 19లో 20 అనేది బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి 20ని ఇక్కడ మనం ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ వర్క్షీట్ కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వర్క్షీట్లో మళ్ళీ కలుసుకుందాం.